మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త పేరైతే ప్రతిపాదన చేశారు. మావిగన్ అనేది పేరైతే ప్రతిపాదన చేయడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడు ప్రాంతాలను కలుపుకొని ఒక కారిడార్ లాగా పెట్టాలనేది ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ రోజున రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతం కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి 3 ప్రాంతాలు ఒక కారిడార్ లాగా ఉండాలా, దీనికి ఒక పేరైనా ఆయన ప్రపోజ్ చేశారు, మావిగన్ అని చెప్పి. ఇవి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నాడో లేదో పిచ్చెక్కిందో తెలియట్లేదు, కానీ ఈరోజు మహిళలందరూ అమరావతి మీద స్పందించిన ప్రతి ఒక్క మహిళ చైతన్యవంతంగా అమరావతిలో చేసినటువంటి ఇదిని చూస్తే ప్రతి ఒక్కరు పండగ వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పేసి, అప్పుడేమో 3 ముక్కల రాజధాని అని చెప్పేసి విశాఖపట్నం అని చెప్పేసి అని అంటాం. విశాఖపట్నం కాకపోతే ఇప్పుడు మరలా మచిలీపట్నం కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ అని చెప్పేసి అని అంటాం జరుగుతుంది. ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ఇది కాకపోతే ప్లాన్ బి అమలు చేస్తాడంట. అంటే ఇతని దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో ఏమో అయితే అర్థం కావట్లేదు. పిచ్చి పట్టినట్టుగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక బిల్లు సవరణ చేసిన తర్వాత దాన్ని రద్దు చేయటం అన్నది ఎవరికి చెల్లుబాటు కాదు. ఈ బిల్లును, అమరావతి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఈరోజు మనకంటూ ఒక పేరు, మనకంటూ ఒక అడ్రస్, ఒక మనిషి ఉన్నాడంటే ఒక అడ్రస్, ఒక పేరు, ప్రఖ్యాత అన్నది ఉంటుంది. కానీ మనం ఈ దయనీయమైన స్థితిలో, ఎటువంటి అడ్రస్ లేనటువంటి స్థితిలో మనం ఉన్నాము. కానీ ఈరోజు అమరావతి మన రాష్ట్ర రాజధాని అని ప్రత్యేకంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మరలా తిరిగి గెలిస్తే మావిగన్ అని చెప్పేసి మచిలీపట్నం ఇవన్నీ అని పెడతాను అని అంటున్నారు. ఒకసారి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, రాజముద్ర పొందిన తర్వాత దాన్ని తిరగతీయడం అన్నది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరూ చేయలేనటువంటి, అంటే నీకు చేతగాని తనాన్ని నువ్వు ఈ విధంగా బురచల్లుతున్నావు. నువ్వు ఒకప్పుడు అమరావతిని ఏ విధంగా బురచల్లావు? శ్మశానం అన్నావు, ముంపు అన్నావు, ఎవరో ఉండరు అని అన్నావు. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు 33,000 ఎకరాలు భూమిని ఎందుకు ఇచ్చారు? రాజధాని కావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనకి ఇవ్వటం జరిగింది. ఈ బిల్లును కూడా మనం ప్రవేశపెట్టడం, మన చంద్రబాబు నాయుడు గారు ఏకకంఠంతో మనం బిల్లుని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లోనో కానీ ప్రతిపాదించడం జరిగింది. దీన్ని శుభపరిణామంగా ఇక నుంచి మన ప్రత్యేకత ఏంటంటే, అమరావతి మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ కానని గర్వంగా నిగర్వంగా మనం చెప్పుకోగలుగుతాం. ప్రతి ఒక్కటి అభివృద్ధి అన్నది పదంలో మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. జై చంద్రబాబు నాయుడు. అమరావతి బిల్లు పెట్టేటప్పుడు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎంపీలు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఏది అమరావతి బిల్లు ప్రస్తావన వచ్చింది, ఎలా స్పందిస్తారు? దీన్ని అసలు చదువుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క నాయకుడు ఈ బిల్లుని మనం ఒక బిల్లు ప్రవేశపెట్టామంటే అపోజిషన్ అన్నది వ్యతిరేకించినప్పుడు వీళ్ళు ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బురదే దీని మీద. ప్రతిదీ ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బయటికి రావటానికి, ప్రతి ఒక్కరిని ఎంపీలు వీళ్ళందరూ కొంతమంది దీని మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వారికి నిజాలు ఏంటన్నది తెలియకపోయినా వాళ్ళు ఏం చేశారంటే బయటికి వాకౌట్ చేయటం జరిగింది. ఇది వాళ్ళకే సిగ్గుచేటు. అసలు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనం దీని బిల్లుని ప్రవేశపెడుతున్నప్పుడు మనం కూడా ఏకీభవించాలి, ఏకాభిప్రాయానికి రావాలి. కానీ ప్రతి ఒక్క ఎంపీలు వీళ్ళందరూ ఎందుచేత వచ్చారో వాళ్ళ మీద ఈ బురద జల్లటం వల్లే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి లాలూచీలు పడి ఉన్నటువంటి ఈ విధానం తెలుస్తుంది. ఈ విధంగా వాళ్ళని అక్కడ మ్యానిపులేట్ చేయాలి అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ అవ్వలేదు. ఇది శుభపరిణామం. మనకి ఆ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది.